అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ రామ్ కళ్యాణ్ చల్లా. తెలంగాణలో ఈరోజు ఎక్కడ చూసినా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే యాజిటేషన్ గురించి టాక్ అంతా. ఈవెన్ టుడే ఇన్ హైకోర్ట్ దెర్ వాజ్ ఎ బిగ్ డిస్కషన్ అబౌట్ ద ల్యాండ్స్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు గురించి. సో దీని రిలవెన్స్లో యాక్చువల్గా నాతో ఇంతకుముందు లాస్ట్ 8.5 years నుంచి దామగుండంలో పనిచేసిన సోషల్ యాక్టివిస్ట్ కానీ అడ్వకేట్స్ కానీ హూఎవర్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫైట్ ఫర్ దామగుండం ఆస్కింగ్ మీ వై ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ హెచ్సియు యాజిటేషన్. టు బి వెరీ ఆనెస్ట్, నిజంగా చిన్నగా సింపుల్గా చెప్పాలంటే, రామ్ అనే వ్యక్తి అన్నిట్లో ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ ఉండడానికి ఐ డోంట్ వర్క్ ఫర్ name, fame or some sort of a popularity. Okay, so for me it is hard for me to present everywhere, because if I can't justify whatever I have started in the past, whatever I am doing currently, there is no point taking new subjects. So that is one reason. The second is this is the way I look at it. Nijanga cheppalante I am little upset, endukante హెచ్సియు అన్నది సిటీ లిమిట్స్లో ఉన్న ఒక యూనివర్సిటీలో ఒక 400 ఎకరాల గురించి ఇంత పెద్ద యాజిటేషన్ జస్ట్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ హార్డ్లీ ఫ్యూ డేస్ పిక్ చేయగలిగినప్పుడు 8.5 సంవత్సరాల ఫైట్ ఫార్ ఏ రిజర్వ్ ఫారెస్ట్, నిజంగా దాని పేరులోనే రిజర్వ్ ఫారెస్ట్ ఉందని 2,900 ఎకరాల భూమి 2,900 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ని నేవీకి ఇచ్చినప్పుడు పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ. టుడే ఇన్ హెచ్సియు పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ వైల్డ్ యానిమల్స్. ఇగో ఇక్కడ డియర్స్ కనపడ్డాయి, ఇక్కడ పీకాక్స్ కనపడ్డాయి, ఇగో పీకాక్ లేక్ ఉంది దీంట్లో. But to be very honest, okay, already this 400 acres of land is in between a concrete jungle. Whatever animals are there, I honestly believe, I have seen some videos, I have spoken to few of the students there, and genuinely I believe, yes, there are a lot of deers or peacocks and other wildlife as well. But when we talk about Damagundam Reserve Forest, there were hundreds of different species and some rare birds, rare butterflies, and on top of everything, plant species lo kuda rare species. This is not what I say, this is not what any record says, but just oka నానుడి మీద తీసుకున్నా సరే, వికారాబాద్ కా హవా లాఖో మరీజోం కా దవా, దట్ ఇన్ టర్న్ సేస్, అంటే ఈ ఏరియాలో, ఈ దామగుండం లాంటి ఏరియాలో చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయనడానికి ఆ నానుడే ఒక సాక్ష్యం. సో అంత సాక్ష్యం ఉండి, ఇన్ని జంతు జీవరాశులుండి, ఇన్ని పక్షి జాతులుండి, ఇన్ని వృక్ష జాతులున్న ఒక దామగుండం ఫారెస్ట్ గురించి ఒక 8.5 సంవత్సరాల ఫైట్లో ఈరోజు హెచ్సియుకి వచ్చిన దాంట్లో అట్లీస్ట్ ఒక 10% ఆఫ్ మూమెంటం కూడా రాలేదు. ఓకే, అండ్ అగైన్ HCU is definitely something which we all should talk about, and I'm talking about people who are genuinely fighting. అంతేగాని ఆ సబ్జెక్టు మీడియాలో కవర్ అయినప్పుడు వచ్చే డ్రామా మాస్టర్ల గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్. ఐఎమ్ జెన్యున్లీ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఒక కాంక్రీట్ జంగల్ మధ్యలో ఉన్న 400 ఎకరాలకి ఇంత లెవెల్లో మనం పోరాడుతూ ఇన్ని యానిమల్స్ ఉన్నాయని చెప్తున్నప్పుడు, why didn't the same voice of Telangana or the people who are really bothered about the nature and these animals or animal lovers or bird lovers or nature lovers, why didn't they're not a part of this Damagundam agitation is one I really want to put forward. Rendodi, biodiversity. See, 400 acres in between, as I said, concrete jungles మధ్యలో ఉన్న ఒక 400 ఎకరాలు అంటే
ఒక రకంగా ఫారెస్ట్ లాగా ఫామ్ అయిన 400 ఎకరాలకి ఓకే ఈ కాంక్రీట్ జంగల్స్ వల్ల అక్కడున్న యానిమల్స్ అన్నీ వచ్చి ఈ 400 ఎకరాల్లో రిహాబిటేట్ అయ్యి ఉంటున్న దాని గురించి దాన్ని బేస్ చేసుకుని మనం బయోడైవర్సిటీ గురించి మాట్లాడితే ఇన్ని వేల సంవత్సరాల టీబీ శానిటోరియం ఉన్న వికారాబాద్ అడవిలో ఉన్న బయోడైవర్సిటీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదే. And this is where I'm coming from. I'm not saying we should leave HCU, but I think we should make HCU and Damagundam as one and make it a single fight, because it is for our nature, it is for our future generation, it is for the benefit of a bright and a healthier Telangana is what I believe.